హలో అండి, వెల్కమ్ టు రాజ్ విహార్ కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి అస్సలకి బియ్యం వాడకుండా రాగులతోటి రాగి దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. రాగుల్లో కాల్షియం ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హెల్త్కి అయితే చాలా మంచిది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ దోశలు అయితే అంత టేస్టీగా ఉంటాయి. రాగులతోటి రాగి దోశల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ నేను ఒక గిన్నె తీసుకొని ఇందులో 2 గ్లాసులు రాగులైతే వేసుకుంటున్నాను. ఇక్కడ నేను తీసుకున్న 2 గ్లాసుల రాగులకి 3/4 కప్పు వరకు మినప్పప్పు అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ నేను తీసుకున్న మినప్పప్పు డబుల్ హార్స్ మినప్పప్పు అండి. ఇవి కొంచెం మెదుపు అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి 3/4 కప్పు వరకు అయితే తీసుకున్నాను. అదే మీరు నార్మల్ మినప్పప్పు తీసుకున్నప్పుడైతే 1 గ్లాస్ మినప్పప్పు తీసుకోండి. ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకొని వీటిని శుభ్రంగా 2-3 సార్లు నీళ్ళతో కడిగి తీసుకోవాలి. ఇక్కడ నేను పిండిని మిక్సీలో వేసుకుంటున్నాను కాబట్టి 2 గ్లాసుల రాగులకి 3/4 కప్పు వరకు మినప్పప్పు అయితే తీసుకున్నాను. అదే మీరు గ్రైండర్ చేసుకునే పని అయితే 3 గ్లాసుల రాగులకి 3/4 కప్పు వరకు మినప్పప్పు అయితే సరిపోతాయండి. అంటే పిండి గ్రైండర్కి వేసుకునే పని అయితే 1 గ్లాస్ ఎక్స్ట్రాగా రాగులు అయితే వేసుకుంటే సరిపోతుంది. ఇలా శుభ్రంగా కడిగి ఇందులో మంచినీళ్ళు పోసుకొని దీనిపైన మూత పెట్టి నానబెట్టుకోవాలి. అలానే మరొక గిన్నె తీసుకొని ఇందులో ఒక అరకప్పు అటుకులు అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని వీటిని కూడా నీళ్ళతో శుభ్రంగా కడగాలి. ఇలా అటుకులను కూడా శుభ్రంగా కడిగిన తర్వాత ఇప్పుడు అటుకులు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని దీనిపైన మూత పెట్టి రాగుల్ని అటుకుల్ని 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న రాగులు అయితే బాగా నానాయి. అలానే అటుకులు కూడా మంచిగా నానిపోయి ఉన్నాయండి. ఇలా నానబెట్టుకున్న రాగుల్ని అటుకుల్ని పక్కనుంచుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో నానబెట్టుకున్న రాగుల్ని సగం అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ నేను నానబెట్టుకున్న రాగులు మొత్తం 2 సార్లుగా వేసుకుంటున్నాను. ఇందులో సగం రాగులు వేసుకొని ఇందులోని నానబెట్టుకున్న అటుకులను కూడా సగం వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులో కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ పిండి మొత్తాన్ని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేత్తో పట్టుకుంటే పిండి అయితే బాగా మెత్తగా ఉండాలండి. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండి మొత్తాన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీనిపైన మూత పెట్టి దీన్ని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో మిగిలిన రాగులను వేసుకుంటున్నాను. అలానే మిగిలిన అటుకులను కూడా నీళ్ళతో సహా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని దీన్ని కూడా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా చేసుకొని చేత్తోటి పిండి మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకుంటే ఇక్కడైతే మనము పిండిని 2 టైమ్స్ గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి పిండి మొత్తం ఈవెన్గా కలుస్తుందండి. ఇలా పిండి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఓవర్ నైట్ ఈ పిండి మొత్తాన్ని ఫెర్మెంటేషన్ అవ్వనివ్వండి. చూసారు కదండి, మార్నింగ్ కల్లా మంచిగా పొంగి ఉంటుంది పిండి అయితే. ఇలా పొంగిన పిండిని ఒకసారి గెంటెతోటి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా పిండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకొని సాల్ట్ మొత్తం పిండిలో కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా పిండి కలిపేటప్పుడు పిండి కానీ కొంచెం గట్టిగా అనిపిస్తే ఇందులో కొంచెం వాటర్ అయినా పోసుకొని పిండి మొత్తాన్ని దోశ పిండి కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక దోశ పెనం పెట్టుకొని దోశ పెనం హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని ఒక గంట నిండా తీసుకొని ఇలా దోశలా వేసుకోవాలండి. దోశని కొంచెం పలచగానే వేసుకోండి. ఇలా వేసుకొని దోశ పైన కొంచెం లైట్గా ఆయిల్ని అయితే స్ప్రే చేసుకుంటున్నాను. ఇలా ఆయిల్ స్ప్రే అయిన తర్వాత దోశ ఒక సైడ్ కాలిన తర్వాత వేరొక సైడ్కి తిప్పుకోవాలి. దోశ వేసేటప్పుడు రాగి దోశని మీడియం ఫ్లేమ్ మీద వేసుకోవాలి. అప్పుడే మంచిగా కాలుతుంది. హై ఫ్లేమ్ మీద వేసుకుంటే త్వరగా కలర్ వచ్చేసి మాడిపోతుందండి దోశ అయితే. ఇలా మీడియం ఫ్లేమ్ మీద 2 సైడ్లు కాలిన తర్వాత ఈ దోశను తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా దోశలను అయితే వేసుకోవాలి. వారానికి ఒక్కసారైనా ఇలా రాగి దోశలు చేసి పిల్లలకు పెట్టండి. హెల్త్కి అయితే చాలా మంచిది. షుగర్ పేషెంట్లకైనా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకైనా మంచి రెసిపీ అండి ఇది. ఇలా అన్ని దోశల్ని వేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రాగి పిండితోటి రాగి దోశలు అయితే రెడీ అయిపోతాయండి. ఇలా రెడీ చేసుకున్న రాగి దోశలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.